కాకినాడలో భార్య బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నట్ట భర్త. తాగుబోతు వాడివి ఎన్ని కొనిచ్చినా ఎన్ని చేసినా తాకట్లు పెట్టి మళ్ళీ డబ్బులు లేని రోజు అది తాగేస్తున్నావు. నీకు బైక్ వద్దు ఏమొద్దు, నా దగ్గర మాత్రం ఎక్కడుంటే కూలి పనులు చేసుకునేవాళ్ళం మనం, ఎక్కడి నుంచి వస్తుంది బైక్ అని చెప్పి భార్య మందలించిందిట. ఇంకా అంతే, బయటకు వెళ్ళి తాగేసి వచ్చి నాకు నువ్వు బైక్ కొనమంటే కొనవా అని చెప్పి ఆ తాగిన మత్తులోనే ఊరేసుకుని చచ్చిపోయాట. అద్దెకుంటున్నారు. ఆ ఓనర్ ఏమో ఇదేంటమ్మా ఇలా అయింది అని చెప్పి పాపం వచ్చి గొడవ చేసేట, నా ఇళ్లలో ఈ గోల ఏంటని. భార్య బైక్ కొన్నందుకు భర్త ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. వాడు బండి తోలినా కూడా చచ్చిపోతాడు, నువ్వు అందుకే కొనలేదండి అని చెప్పి పాపం భార్య ఏడుస్తుంది. వాడు తాగి బండి ఎలా పడితే అలా నడిపితే చచ్చిపోతాడు కదండి, అందుకే కొనలేదు, వాడు బతికుంటాడు కొన్నాళ్ళ పాటు అయినా అని, కొనివ్వకపోవడానికి నాకేం లేదు అని చెప్పి భార్య ఏడవడం స్టార్ట్ చేసింది పాపం. అది కొన్నా చచ్చిపోతాడు, కొనకపోయినా చచ్చిపోయాడు వాడు అని చెప్పి ఏడుస్తున్నారు. పరిస్థితులు దేనికి చచ్చిపోవాలో కూడా మనుషులు తెలియట్లా. సంపాదించి పెళ్ళానికి తీసుకొచ్చి బాగా చూసుకోవాలని జ్ఞానం లేని మనిషిని ఎన్నాళ్ళని బతికిస్తాను చెప్పండి. పెళ్ళం పిల్లలు రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళని ఎలా వదిలేసిపోతాం మనం. బైక్ కోసం నేను చచ్చిపోతే భార్య ఏమవుతుందని ఆలోచించిన జ్ఞానం లేకుండా ఆ తాగుడు మైకంలో మనుషులు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లా. ఏమంటారు?